రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రెండు కార్యక్రమాలు, ఒకటి అన్నదాత సుఖీభవ, రెండు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మనందరి అభిమాన నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సహచర ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా రైతు సోదరీమణులు, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. మనందరం ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలే కాదు, గతంలో జరిగినటువంటి పరిణామాలు ఒక నిమిషం గుర్తు చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. 2014వ సంవత్సరం మనం కోరుకోకపోయినా, మనకి ఇష్టం లేకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుగా విభజించారు. ఆ సమయంలో ఎన్నికలు వచ్చాయి. మనందరం ఆందోళన చెందాం. దేశంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండేది. విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, 16,000 కోట్ల అప్పు. ఆ సమయంలో ఎన్నికలు. ఎవరైతే మళ్ళీ ఆంధ్ర రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా తయారు చేస్తారో, ఎవరైతే మళ్ళీ తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి తిప్పుతారని ప్రజలందరూ ఎదురు చూసి, ఆ సమయంలో మళ్ళీ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే ఏకైక నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారని చెప్పి 2014లో ఆయన్ని ముఖ్యమంత్రి చేశారు. ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో అగమ్యగైరమైనటువంటి పరిస్థితి. రాజధాని లేదు, ఆఫీసులు లేవు, ఉద్యోగస్తులు పనిచేసినటువంటి పరిస్థితి లేదు. ఏ విధంగా పరిపాలన సాగుతుందో అని భయపడ్డారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఇచ్చారు. 5 సంవత్సరాలు ఆయన యొక్క నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో, సంక్షేమంలో దేశానికి ఒక రోల్ మోడల్గా పనిచేశారు. 2019లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే మన రాష్ట్రం ఈసరికి దేశంలో, ప్రపంచంలో అగ్రగామిగా ఉండేది. 2019లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు యామరపడ్డారు. ఆ రోజు గొడ్డల పార్టీ అధ్యక్షుడు మాయ మాటలు చెప్పాడు, ఆచరణ కానటువంటి హామీలు ఇచ్చాడు. ముఖ్యమంత్రి పదవి గురించి సొంత బాబాయినే గొడ్డలితో నరికి చంపి సింపతి సంపాదించి 2019లో యామరపడ్డారు. ఆ రోజు గొడ్డల పార్టీ అధ్యక్షుడు మాయ మాటలు చెప్పాడు, ఆచరణ కానటువంటి హామీలు ఇచ్చాడు. ముఖ్యమంత్రి పదవి గురించి సొంత బాబాయినే గొడ్డలితో నరికి చంపి సింపతి సంపాదించి 2019లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. ఆ రోజే ఈ రాష్ట్రానికి శని పట్టిందని చెప్పి నేను అన్నాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాడు నేను చెప్పవలసిన అవసరం లేదు, విఘ్నులైనటువంటి మీ అందరికీ తెలుసు. సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లాడు. 2019లో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి సహకారంతో ఎన్డీఏ పోటీ చేసింది. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలంటే, మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఏకైక నాయకుడు
చంద్రబాబు నాయుడు గారిని మీ అందరూ ఈ ప్రపంచంలో దేశంలో ఏ రాష్ట్రంలో ఎవ్వరికి ఇవ్వని మెజార్టీతో మన నాయకుడిని ముఖ్యమంత్రిగా చేశారు. బాధ్యతలు తీసుకున్నాం, లోపలికెళ్ళి చూశాం, మాలో భయమో ఆందోళన. ఎన్నికల్లో హామీలు ఇచ్చాం, సూపర్ 6 అన్నాం, రాష్ట్రాన్ని గాడిలో పెడతామన్నాం. కానీ ప్రభుత్వంలో చూస్తే మొత్తం డొల్లా. ఏ శాఖలో చూసినా ఒక్క పైసా లేదు. ఏ విధంగా పరిపాలన చేస్తామని నేనైతే భయంతో పాలన ప్రారంభించాం. సమర్థవంతమైనటువంటి నాయకుడు. ఈ రాష్ట్ర ప్రజలు 22 మంది ఎంపీలను గెలిపించారు. కేంద్రంలో మొన్ననే పండిట్ జవహర్లాల్ గారి నెహ్రూ రికార్డు తిరగజేసినటువంటి బలహీన వర్గాలకు చెందినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారం, ఈ రెండూ కలిసి మొన్నే 12వ తారీఖుకి 24 మాసాలు పూర్తయింది. ఈ 24 మాసాల్లో మీరు నేను ఎవ్వరం ఊహించలేదు. ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ చేశాం. దానికి సమాంతరంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధిని శరవేగంతో ముందుకు తీసుకెళ్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందులో భాగంగా అన్నదాత సుఖీభవ మొదటి సంవత్సరం 8,900 కోట్లు డైరెక్ట్ గా రైతుల అకౌంట్ లో వేశాం. మళ్ళీ రెండవ విడత మొదటి ఫేజ్ లో ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ శ్రీకారం చుడుతున్నాం. ప్రతి ఒక్కరూ మైకు దొరికితే అన్నదాతే ఈ దేశానికి వెన్నుముక అంటారు. ప్రతి ఒక్కరూ రైతు గురించి మాట్లాడతారు. కానీ ఆచరణ చూపించినటువంటి ఏకైక నాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో ఒక పౌరుడిగా, ఒక రైతు బిడ్డగా గర్వపడుతున్నానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. గతంలో గొడ్డల పార్టీ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి శాఖలు 2 ఉన్నాయి. ఒకటి వ్యవసాయ శాఖ, 2 ఇరిగేషన్ శాఖ. ఈ 2 శాఖలకి తాళాలేసి మొత్తం సీల్ చేసేశాడు. 5 సంవత్సరాలు ఈ 2 శాఖల్ని పూర్తిగా నిర్వీర్యం చేశాడు. మాట్లాడితే ఒకటే చెప్తాడు, రైతు భరోసా ఇచ్చామని. అది కూడా 1 సంవత్సరానికి 7,500 కోట్లు ఇచ్చడం తప్ప రైతుకి ఇంకా ఏమీ చేయలేదు. ఈ రోజు ఇచ్చిన డబ్బుతో రైతు బాగుపడ్డు. ఈ రోజు మేము ఇచ్చిన డబ్బుతో రైతు ధనవంతుడు కాదు. ఈ రోజు మేము ఎందుకు డబ్బు ఇస్తున్నాం? మీరు వ్యవసాయం చేసుకోవడానికి, మీకు ఉడతా భక్తిగా ఆర్థిక సహాయం చేస్తున్నాం తప్ప ఈ డబ్బుతోనే రైతు బాగుపడతాడని ఎవరైనా ఆలోచిస్తే అది తప్పు. గతంలో గొడ్డల పార్టీ అధ్యక్షుడు ఆ డబ్బే తప్ప అన్ని కార్యక్రమాల్ని సున్నా చుట్టాడు. మళ్ళీ చంద్రబాబు నాయకత్వంలో అన్ని వ్యవస్థల్ని మళ్ళీ గాడిలో పెట్టాం. భూసార పరిరక్షణ, మళ్ళీ స్ప్రింక్లర్లు, డ్రిప్పులు, వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్లు ఏవైతే గతంలో ఆగిపోయాయో అవన్నీ ఈ 2 సంవత్సరాల్లో మళ్ళీ ప్రారంభించి ముందుకు తీసుకెళ్తున్నాం. అయినా సరే వ్యవసాయం చాలా కష్టంగా ఉంది. అనేక కష్టాలు వస్తున్నాయి. దానికి కారణం మనతో పాటుగా దేశంలో ప్రదేశాల్లో వస్తున్నటువంటి పరిస్థితుల వల్ల చాలా కష్టాలున్నాయి. అందుకే రైతులు గుడ్డిగా వ్యవసాయం చేస్తే, ఏదో మా తాతలు పూర్వీకులు ఈ విధంగా వ్యవసాయం చేశారు, నేను కూడా అదే విధంగా వ్యవసాయం చేస్తానంటే మనకు నష్టాలు తప్ప లాభాలు జరగవని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రభుత్వం చెప్పిన విధంగా, శాస్త్రవేత్తలు చెప్పిన విధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని వ్యవసాయం చేస్తే దానికి తోడుగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మళ్ళీ వ్యవసాయాన్ని లాభదాటిగా తీసుకొచ్చి మీ అందరికీ మేలు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం. చాలా కష్టాలు వచ్చాయి. గత సంవత్సరం మీ ప్రాంతంలో పొగాకు ఎవరు కొనేవాళ్ళు కాదు. 300 కోట్లు పెట్టి పొగాకు కొన్నాం. కోకోకి ధర లేకపోతే కోకో కొన్నాం. ఉల్లిపాయలు తడిచిపోయి ఎవరూ పట్టించుకుపోతే ఉల్లిపాయలు కొన్నాం. మళ్ళీ ఈ సంవత్సరం చాలా సమస్యలు వచ్చాయి. మళ్ళీ పొగాకు ధర పడిపోయింది. నిన్న లేదు మొన్న ఒక ముఖ్యమంత్రి గారు 4 గంటల సేపు
పారిశ్రామికవేత్తల్ని, రైతుల్ని ప్రతి ఒక్కరిని పిలిచి ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం పొగాకు కొనాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు అదేవిధంగా చిత్తూరు జిల్లాలో తోతాపురం మామిడికి ధర తగ్గిపోతే ఎవరు ఊహించలేదు. కేజీకి 4 రూపాయలు ఇచ్చి రైతులకు ఆదుకున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీరు కూడా వ్యవసాయాన్ని శాస్త్రవేత్తలు చెప్పినట్టుగా వినాలి. ఈ మధ్యన ఒక యాప్ పెట్టాం, యూరియా డిఏపి. ఆ యాప్ ఎందుకు పెట్టాం? ఏదో ఎరువులు లేవని కాదు, యూరియా లేదని కాదు. యూరియా సఫిషియెంట్గా ఉంది, డిఏపి సఫిషియెంట్గా ఉంది. కానీ మనందరం యూరియాని తింటున్నాం. భూమిని పూర్తిగా సారవంతాన్ని కోల్పోయే విధంగా మనం అందరం ప్రయత్నం చేస్తున్నాం. మనకు అలవాటు అయిపోయింది యూరియా వేస్తేనే దిగుబడి వస్తుందని. యూరియా ఎక్కువ వేస్తే దిగుబడి రాదు. సైంటిస్టులు చెప్పిన విధంగా యూరియా వేస్తే దిగుబడి వస్తుంది, మనకు మంచి జరుగుతుంది. ఈరోజు మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాం. చాలా మంది ముఖ్యమంత్రి సహాయ నిధి కావాలని మా దగ్గరికి దరఖాస్తులు పట్టుకొని వస్తున్నారు. 10 దరఖాస్తులు వస్తే 9 దరఖాస్తులు క్యాన్సర్ పేషెంట్లే వస్తున్నారు. దానికి కారణం ఏంటి? మొత్తం భూమంతా విషతుల్యమైంది. యూరియాని విపరీతంగా వాడుతున్నారు. అందుకే రైతులు యాప్ను వాడుకోండి. అనునిత్యం పర్యవేక్షిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఏ రైతు సేవా కేంద్రంలోనైనా యాప్ సరిగా పనిచేయకపోయినా, భూమి వ్యవసాయం చేస్తున్నటువంటి ఏ రైతుకి యూరియా డిఏపి అందకపోయినా నాకు ఫోన్ చేయండి. ఒక నెంబర్ ఇచ్చాం, దానికి ఫోన్ చేయండి. అందరికీ యూరియా కానీ డిఏపి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. కానీ మీరు యాప్ను ఉపయోగించుకొని రేపు భవిష్యత్తుకి మార్గం చూపవలసిన అవసరం ఉంది. ఈరోజు మనందరం ఒకసారి చూడాలి. మన ప్రాంతానికి మిర్చి, గుంటూరు మిర్చి అంటే ప్రతి ఒక్కరికి ఒళ్ళు జలధరిస్తుంది. మొన్ననే గుంటూరు మిర్చి చైనాకు పంపించారు. 3 కంటైనర్లు చైనా నుంచి తిరిగి మళ్ళీ వచ్చాయి. కారణం ఏంటి? మందులు ఎక్కువగా వాడుతున్నారు. గతంలో అయితే ఎవరు చూసేవాళ్ళు కాదు. ఈరోజు టెక్నాలజీ పెరిగింది. ప్రతి వస్తువుని చూడొచ్చు. ఏ వస్తువులో, ఏ పంటలో, ఏ ఐటెంలో ఎంత కెమికల్స్ ఉన్నాయి, ఎన్ని మందులు వాడారని స్పష్టంగా తెలిసిపోతుంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తున్నారు. న్యాచురల్ ఫార్మింగ్ లో వాడినటువంటి వ్యవసాయ ఉత్పత్తుల్నే వాడుతున్నారు. కాబట్టి మీకు కష్టం అవ్వచ్చు, మీకు ఇబ్బంది అవ్వచ్చు. ఏది మంత్రి గారు ఎలాగా మాట్లాడుతున్నారు, తప్పగా మాట్లాడాలి. మాట్లాడకపోతే మేము తప్పు చేసిన వాళ్ళు అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది మీ ప్రభుత్వం, రైతు ప్రభుత్వం. మీ దీవెనలు నిరంతరం ఈ ప్రభుత్వానికి ఉండాలి. నిరంతరం చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నడవాలని, దానికి మీ అందరూ ఆశీస్సులు ఇవ్వాలని కోరుతూ ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. और बंगाल के मेरे भाई और बहनों, बाबा तारकनाथ